చిన్నాన ఆ దారిని వెళ్తూ ఉన్నాడు. టిప్ టాప్గా ఉన్నాడు. అతడు ఒక లైట్ మ్యూజిక్లో డ్రమ్మర్ అన్నమాట. డ్రమ్మర్ ఏదో కచేరీకి వెళ్తున్నాడు. బాగా టిప్ టాప్ రెడీ వెళ్తున్నాడు. నేను ఆకలితో ఉన్నాను, మా బాబాయ్ కదని పరిగెత్తుకొని పోయి బాబాయ్ అన్నా. ఆయన తిరిగి చూశాడు. నేను నా లుంగి, ఆ బనీను, ఆ గోని సంచ, తలకు నూనె లేకుండా, ముఖము సోపు లేకుండా కనబడగానే ఒక పిచ్చి కుక్కని ఎలాగైతే అదిలిస్తారో అని నేను పట్టుకున్నందువలన చొక్కాను దులుపుకుంటూ, ఆ రోజు నన్ను ఆయన ట్రీట్ చేసిన విధానం హృదయాన్ని బాగా కృంగతీసింది. నా లోపల ఏక ప్రాణం ఉంటే బంధువే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఎవరి దగ్గర కూడా అడగకూడదని ఆ రోజే తీర్మానం చేశాను. ఈ రోజు వరకు కూడా సేవలకు వచ్చిన ఎవరిని అడగడం నేర్చుకోలేదు, ఇవ్వడానికే నేర్చుకున్నా. నా ప్రియమైన బిడ్డలారా, సొంత రక్త సంబంధులే ఆ స్థితిలో చేదరించుకున్నారు. కానీ నా ప్రభు మాత్రము నన్ను ప్రేమించాడు, నన్ను స్వీకరించాడు, నన్ను ఆదరించాడు. ఆ కుష్ఠవాన్ని ముట్టినట్టు నన్ను ముట్టాడు. ఆయన తాకి నన్ను లేవనెత్తిన తర్వాత ఈరోజు నేనంటే ఎవరని తెలియని వారు కూడా నన్ను మా మామ అని చెబుతున్నారు. నన్ను మామ అని చెప్తున్నారు. కరీంనగర్లో మాట్లాడి వర్తమానం అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్లో ఉన్నాను. ట్రైన్ లేట్ అవుతుంది. నన్ను సెండప్ చేయడానికి వచ్చిన వారు నాతో పాటు ఉన్నారు. నేను అక్కడ కూర్చొని చేతిలో బైబిల్ ఉంది. ఒక మనుషుడు నా ఎద్దుకు వచ్చాడు. సార్ ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అన్నా. సార్ మీరు పాస్టర్ గారు అన్నాడు. అవునయ్యా పాస్టర్ గారిని. మంచిది సార్, నేను కూడా క్రైస్తవునే సార్. మంచిది నాన్న. సార్ మీ దేవుడు సార్ అన్నాడు. నాది చెన్నై అమ్మ. ఓ చెన్నై మీది అన్నాడు. అవును మీది చెన్నై అని. కాదు కాదు మా మామది చెన్నై అన్నాడు. ఓ మీ మామగారు చెన్నై. సార్ మీకు ఇంకొక విషయం తెలుసా, మా మామగారు కూడా పాస్టర్ గారు సార్ అన్నాడు. ఓకే గుడ్, అటైతే మీ మామగారు ఎవరో నాకు తెలిసి ఉంటుంది. మీ మామగారు సార్, మా మామగారి పేరు చెప్పానంటే చెన్నై మాత్రం కాదు సార్, ఇండియా మొత్తం తెలుసు సార్. మా మామగారు పెద్ద పాస్టర్ గారు సార్ అన్నాడు. సరే నాకు చాలా పరిచయాలు తక్కువ, ఒకవేళ ఎవరు ఆ పెద్ద పాస్టర్ అనుకొని ఆలోచిస్తున్నాం. సార్ మీకు మా మామగారు తెలుసా అని. తెలియదు నాన్న, అంత పెద్ద సేవకులు అయితే నాకు తెలియదు, నాకు చిన్న చిన్న వాళ్ళకి తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళు తెలియదయ్యా అన్న. అలే సార్ మా మామగారు పేరు చెప్పినట్టు మీరు ఆశ్చర్యపోతారు. తెలుసు సార్, ఆయన టీవీలో కూడా మాట్లాడతాడు, ఆయన రేడియోలో మాట్లాడతాడు. సరే ఆ బాబు చాలా చెబుతున్నాడు. సరే ఇంతగా చెబుతున్నా ఎవర్రా మీ మామ అన్న. సార్ మా మామ పాస్టర్ జడా వసంత బాబు సార్ అన్న. మా మామ పాస్టర్ జడా వసంత బాబా. మీ మామను చూసావరా నువ్వు అన్న. మీ మామని ఎప్పుడు సార్ సొంత మామ సార్, బాడుగులకు కూడా మామ ఉంటారు అంటారా. అస్సలు మీ మామను చూసాం సార్. చూడటం ఏంటి సార్, మా సొంత మామ సార్ అన్న. వసంత మామ మీ సొంత మామ లేకపోతే అద్దె మామ అని అడగలా, మీ మామను చూసావా అని అడిగా. ఎట్లా చెప్పనా, నేను చూశాను మాత్రం చెప్పట్లేదు సార్. సొంత మామ సార్, మా మమ్మీ వాళ్ళ అన్న సార్ అంటున్నాడు. అయిపోయింది రైతు దగ్గర కొంచెం అసలు దేవుడు రా అన్న. మాది పూరేటిపల్లి సార్ అన్నాడు. ఇంటి పేరు ఏం పేరు అన్న. మా ఇంటి పేరు అద్దెంకోలు సార్, జడవలు మాకు మామూలు సార్ అన్న. మీ మామూలు చూసామంటారా సార్. మళ్ళీ అదే అడుగుతాను, నా విజిటింగ్ కార్డు ఇచ్చా, ఇడుగురు చూడరా అన్న. మా మామ నువ్వే నా వసంత బాబా. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నా సొంత బంధువులు కూడా నన్ను విసర్జించారు. యేసయ్య నన్ను పట్టుకున్న తర్వాత నాకే ముక్కు మొహం తెలియని వాళ్ళు ఈయన మా బాబాయ్ అంటున్నారు, ఈయన మా మామ అంటున్నారు. ఆ స్థితికి లేవడెక్కినవాడు ఆయనే. ఆ కుష్ఠరోగి అయ్యో ఈయన ముడతాడో నన్ను తిడతాడో అనుకుంటూ వస్తే ఆయన చేశాడట చూడండి. దగ్గరికి వెళ్ళి వాడిని ముట్టి అలా తాకి నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్ము. ఈరోజు ఈ స్థలములు సాక్ష్యం ఇచ్చిన వారు కాకపోవచ్చు, ఇచ్చిన వారు కావచ్చు, ఇవ్వని వారు కావచ్చు. నీవు నేను ఇక్కడ ఉన్నామంటే, ప్రత్యేకంగా నేనున్నానంటే అది ఆయన ఉచితమైన కృప మాత్రమే. నీవే నన్ను ప్రేమింపనిచో నేనేమయ్యుందునో, నీవే నాపై కృప చూపనిచో నేనేమయ్యుందునో. యేసయ్యా 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 నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నన్ను ప్రేమింపనిచో నేనేమయ్యును. నిజంగా ఆ మహోన్నతుడు నన్ను దర్శించకపోయి ఉంటే నేనేమై ఉంటానో నాకే తెలియదు. అందరూ విసుక్కున్నారు, అందరూ తిరస్కరించారు, అందరూ విసర్జించారు, ఆయన మాత్రమే నన్ను ప్రేమించాడు. ఆపత్కాలములో ఆస్తి అక్కరకు రాలేదయా, అవమాన వేళలో ఆకులు దరికి రాలేదయా, ఆపత్కాలములో ఆస్తి అక్కరకు రాలేదయా, అవమాన వేళలో ఆకులు దరికి రాలేదయా, వ్రతలతో నిండిన నా జీవితమున, వ్రతలతో నిండిన నా జీవితమున ప్రేమను పంచావు, నన్ను బ్రతికించావు, ప్రేమను పంచావు, నన్ను బ్రతికించావు. యేసయ్యా 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 నా యేసయ్యా నీవే నన్ను ప్రేమింపనిచో నేనేమయ్యుందును. యేసయ్యా నీవే నాపై కృప చూపనిచో నేనేమయ్యుందును. ఆయన ప్రేమ తాకాడు, విసుక్కోలేదు. అదే యేసు ప్రభుల వారు. కులము చూడడు, మతము చూడడు, మనిషిని చూడడు, ఐశ్వర్యాన్ని చూడడు. ఆయన యొద్దకు వచ్చి ఎవరినైనా సరే అద్దుకునే దేవుడు. తాకాడట, ఆయన తాకగానే వాడి కుష్టు శుద్ధి అయిపోయినది. నా ప్రియతమ దేవుడు వెళ్ళారా, వాడి శరీరంలో కుష్టు పోగానే వాడికి ఆనందం. యేసుక్రీస్తు వారు వాడితో ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట అండి. 8వ అధ్యాయం 4వ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఇప్పుడు చదవండి. ఏమంటాడో తెలుసా? ఆ మాట మీకు చదివించడానికి గల కారణం కలదు. అప్పుడు యేసు ఎవరితోనూ ఏది చెప్పకు సుమి. కానీ తెలుగు చదువునా? కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుకను చెల్లించు అన్నాడు. ఈ స్థలాన్ని మీరు ఎందుకు? యేసుక్రీస్తు వారు వాడితో చెప్పాడు. కుష్ఠుల నుంచి బాగుపడ్డాడు, స్వస్థత పొందాడు. వీడు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఆనందభరితుల ఇంటికి వెళ్ళాలి. కానీ యేసుక్రీస్తు వారు వాడితో ఒక మాట చెప్తున్నాడు, బిడా ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు బయలుదేరి యాజకుని దగ్గరికి వెళ్ళు, యాజకుని దగ్గరికి వెళ్ళి నీ శరీరమును అతనికి చూయించు అన్నాడు. కారణం ఏంటో తెలుసండి? పాత నిబంధన కాలంలో ఇజ్రాయెల్ దేశంలో ఒక వ్యక్తికి రోగము, అయితే కుష్ఠరోగం ఉన్నది అని చెప్పాలంటే డాక్టర్ చెప్పకూడదు. ధర్మశాస్త్రం, బైబిల్ యొక్క చట్టం ఏంటంటే ఒక వ్యక్తిలో రోగం ఉన్నది అని చెప్పి ఎవరు చెప్పాలంటే కూర్చో ఎవరు చెప్పాలంటే ఇలా చూసి, ఓకే నీకు జబ్బు ఉంది అని యాజకుడు చెప్తాడు. యాజకుడు నోట్లో నుంచి ఆ మాట వచ్చిందంటే ఆ మనిషిని ఇక గ్రామంలో ఉండకూడదు. ఈ షుడ్ నాట్ స్టే. గ్రామంలో ఉండకూడదు, సమాజంలో ఉండకూడదు, సంఘంలో ఉండకూడదు, మనుషుల మధ్య ఉండకూడదు. ఎటన్నాడు అడవిలోనికి, కొండలోనికి వెళ్ళిపోవాలి. ఆ రోజు వీడు సంఘములో ఉండటానికి యోగ్యుడే కాదని బయటికి తెరిపింది యాజకుడు. ఉన్నారా? వీడు సమాజంలో ఉండటానికి అర్హుడు కాదని బయటికి తెరిపింది యాజకుడు. వీడు మన మధ్యలో ఉండకూడదని బయటికి గంటి వేసింది యాజకుడు. ఈరోజు చాలా మంది మిమ్మల్ని చూసి నువ్వు యోగ్యుడు కాదు, నీవు అర్హుడవు కావు, నీకు యోగ్యత లేదు, నీకు అర్హత లేదు, సంఘానికి రావద్దు, బయటికి పడి చెబుతుంటారు.
ఎవరైతే సంఘ సమాజాల నుంచి నువ్వు పనికిరావని బయటికి నెట్టివేశారో ప్రభులు వారు అన్నారట, యాజకుడు నిన్ను నెట్టివేసిన, సంఘము నిన్ను నెట్టివేసిన, సమాజము నిన్ను కాదన్న బిడ్డ ఇప్పుడు వెళ్ళి ఆ యాజకునికి కనపరచుకో.